ములుగు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వెంకటాపురం మండల కేంద్రంలో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పలుచోట్ల ఇళ్ల కాంపౌండ్లు కూలిపోయాయి. రోడ్లు నీట మునిగాయి. ప్రధాన రహదారులపై వరద చేరి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువుల నిండి మత్తడి పోస్తున్నాయి. పంట పొలాల్లోకి వరద చేరి రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండున్నర గంటల్లోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మంగపేటలో 11.3 సెంటీమీటర్లు, తాట్వాయిలో 7.2 సెంటీమీటర్లు, కన్నాయిగూడెంలో 6.2 సెంటీమీటర్లు, ఆలుబాకలో 5 సెంటీమీటర్లు, మేడారంలో 4.6 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ రికార్డైంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ జోరు వానలు పడుతున్నాయి. వరద పోటెత్తడంతో ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వెంకటాపురం పూసూరు బ్రిడ్జి దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పాలెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. లక్నవరం చెరువుకు వరద పోటెత్తుతోంది. లక్నవరం చెరువు మత్తడి పోస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. మరో 3 రోజుల జిల్లాకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఇవాళ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఇక కలెక్టరేట్లో జరగవలసిన ప్రజావాణి కూడా రద్దు చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 4.8 సెంటీమీటర్లు, మంచిర్యాల 4.2 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ సిరికొండ 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలోకి వరద పోటెత్తింది. శిలకల గుట్ట